మాట్లాడుతుంటే నీకేం పని రాబాయి? హీరోయిన్లతో నీకేం పని? అంటే నువ్వు ఏమి తెలుసుకున్నావు మెసేజ్? ఇదేంది రాజుల కాలమా? నువ్వు రా అంటే రా వస్తందుకు, పోమ్మంటే పోతందుకు. అంటే వాళ్ళ ఇప్పుడు మన లైఫ్ మనకు అంటే లేదా? స్వేచ్ఛ లేదా? ఫ్రీడమ్ లేదా? ఏం మెసేజ్ చేయదలుచుకున్నాం? నేను ఒకటే చెప్తున్నా, మళ్ళోసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా శివధర్ రెడ్డి గారిని మరొకసారి రివ్యూ చేసి, ఎవరైతే గతంలో వాళ్ళు చెప్పిన పనులు ఇల్లీగల్ గా ఎంతో మందిని అరెస్ట్ చేసినో మళ్ళీ వాళ్ళకి మంచి పోస్టింగ్స్ ఉన్నాయి, దయచేసి వాళ్ళని విడ్రా చేయాలి. ఒక్కొక్కరు ఎంజాయ్ చేసినారు అప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు, మళ్ళీ వాళ్ళకే పదవులు, మళ్ళీ వాళ్ళకే పోస్టింగ్స్. అంటే మీకు కావాలని ఉండకుండొచ్చు, కానీ మీరు చెయ్యాలా? చేయకపోతే ఎట్లా? ఎవరు నమ్మరు మనం. ఇలా కాంగ్రెస్ అనేది మంచి మెసేజ్ ఎప్పటి నుంచో ఉన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడు అవుతుండే? పివి నరసింహారావు గారు ఎందుకు అవుతుండే? అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ఎందుకు అవుతుండే? సోనియా గాంధీ గారు అవుతుండే. వాళ్ళు సాక్రిఫైస్ ఫ్యామిలీ. అరే అది ఎందుకు గ్రహిస్తలేరు ప్రజలు? ప్రజలు కూడా గ్రహించాలా? వీళ్ళు 10 ఏళ్లలో మొత్తం దోషేసిండ్రు. వాళ్ళ ప్రీవియస్ ఏముండే, వాళ్ళ ఆస్తులు ఏముండే తీసుకోండి మీరు. ప్రజలకు తెలియదా? సిద్దిపేట వాళ్ళకి తెలియదా? లేకపోతే సిరిసిల్ల వాళ్ళకి తెలియదా? గజ్వేల్ వాళ్ళకి తెలియదా? ఎక్కడ పోతుంది సిస్టమ్? ఇలా మళ్ళా కోవట్లను పెట్టుకొని నడిపిస్తున్నారు. కోవట్లకు కూడా చెప్తున్నా, కాంగ్రెస్ లో కోవట్లు ఉంటే ప్రూవ్ అయిన రోజు బట్టలిప్పి కొడతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఎంత మంచోన్నో అంత గలీజ్ గాని. ఐఎమ్ ఆల్మోస్ట్ 60 years. నేను ఇంకా బతుకుతా 5 ఏళ్ళు బతుకుతానో 10 ఏళ్ళు బతుకుతానో, లెట్ ఇట్ బి ఎనీథింగ్. నాకు పాలిటిక్స్ అనేది కాదు, కానీ ఇటువంటి వాళ్ళని చక్కగా చేయాలి. సిస్టమ్ ను మారవాలి. సిస్టమ్ లో మార్పు రానంత రోజులు ఇప్పుడు ఎంతో మంది కష్టపడ్డారు. కార్యకర్తలుగానే ఉండిపోతున్నారు. నేను ఎప్పుడు కూడా చెప్తా, మనకు వాళ్ళే బేస్. పార్టీని కాపాడుకుంటే పార్టీ మనని కాపాడుతుంది, మనం పార్టీని కాపాడాలి. ఎక్కడ కాపాడుతున్నారు? కొంతమంది మొత్తం డ్యామేజ్ చేస్తా ఉన్నారు. వాళ్ళ డబ్బులకు అమ్ముడు పోయి వాళ్ళకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చి మేము వాళ్ళని లాక్ చేద్దామంటే మమ్మల్ని లాక్ చేసే ప్లాన్ లో ఉన్నారు. అంటే ఇది ఎంతవరకు రైట్? నేను వాళ్ళని లాక్ చేసి స్టేట్ లో ఎక్కడ తిరగకుండా చేద్దామంటే మైనంపల్లిని లాక్ చేయాలని చూస్తున్నారు. మైనంపల్లిని లాక్ చేస్తుడు ఏమైనా అయ్యేతరం కాదు. దేనికైనా సిస్టమ్ ఉంటుంది, సిస్టమ్ కు రెస్పెక్ట్ ఇస్తా. అది బిహాండ్ లిమిట్స్. ప్రతి దానికి హీల్డ్ పాయింట్ ఉంటది. ఆ హీల్డ్ పాయింట్ దాటితే కిస్కా బాప్ కోనై సుంతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను రాజకీయ లబ్ధి కోసం దేనికి సరెండర్ గాను. నేను ఆ రోజు కూడా కషితో వచ్చిన, ఇల్లు సఫర్ అయిదాం, ఎన్నిసార్లైనా లోపలికి పోతా, ఎన్నిసార్లైనా బయటకు వస్తా, తప్పకుండా ఈ పార్టీని ఖతం చేసేదాకా ఇడుబా అనుకున్నా. కానీ దేవుడు నా సైడ్ ఉన్నాడు. నేను ఆయల టిఆర్ఎస్ లా బిఫోర్ ఎలక్షన్స్ పోయినా గవర్నమెంట్ వచ్చింది, ఇక్కడ వచ్చింది, దేవుడు సహకరించిండు. 100% గవర్నమెంట్ వచ్చింది. ఈ క్రెడిబిలిటీ అందరికి వస్తుంది. ఆ రోజు బిఫోర్ ఎలక్షన్స్ ఎవరైతే పార్టీ మారినరో మంచి పిల్లర్స్ ఇప్పుడు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి గారు, జూపల్లి గారు, వీళ్ళందరూ డెఫినెట్లీ, రాజగోపాల్ రెడ్డి గారు, మంచి ఫిగర్స్ ఉన్నారు. కాంగ్రెస్ లో పటిష్టమైన క్యాడర్ ఉంది, చాలా చక్కటి క్యాడర్ ఉంది. ఈ క్యాడర్ ను పాడు చేయొద్దని కొందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది చేస్తే రేపు వాళ్ళు వచ్చిర్రంటే మీరు అనుకుంటున్నారు మళ్ళీ మాకు మంచిగుంటదని. ఉండదు, తొక్కి పడేస్తారు. గేట్ లోపలికే పోరాయాల. ఇలా గేట్ లోపల బోనాలు కూడా మళ్ళీ ఏదో కొంతమంది ఏమో మా కులం పార్టీ అనుకుంటారు. కులం గిలం ఏముండదు, కులమోడు కులం అనేది ఒక్కుతాడు. ఇది గ్రహించాలా. మనం అందరం కలిసిమెలిసిగా కులాలు లేకుండా మతాలు లేకుండా ఉన్నప్పుడే సిస్టమ్ లో మార్పు వస్తుంది. ఆయన కులాల వాడిగా విడగొట్టిండు, మతాల వారిగా విడగొట్టిండు, రాష్ట్రాల వారిగా విడగొట్టిండు. ఇక్కడన్నా పులిస్ స్టాప్ వేయాల బీరాస్కి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలాంటి వాళ్ళను ఎంటర్టైన్ చేయొద్దని చెప్పి కూడా ప్రజలందరికీ కూడా నేను మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నేర్చుకుంది కూడా మర్చిపోయింది. మీరు ఇంత తొందరగా మర్చిపోతే ఎట్లా అన్నా? ఇట్లా మర్చిపోతే ఇవాళ నిన్న వంశీని చేసిండ్రు, రేపు మళ్ళీ ఇంకొకరిని చేస్తారు. మేము అనుకుంటే నమస్తే తెలంగాణ, అదే విధంగా టీ న్యూస్ నడుస్తుందా? ఛాలెంజ్ విసిరండి, నేను ప్రూవ్ చేయగలుగుతా. 24 hours లో బంద్ చేయగలుగుతాం. మాకు ఆ సత్తా ఉంది. కానీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా డెమోక్రసీని గుర్తు చేస్తుంది. ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కూడా స్టిల్ ఆన్ టుడే రాహుల్ గాంధీ గారు ఎకానమీ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తాడు. మీరు 10 సంవత్సరాలు ఏం చేసిండ్రు? సొంత ఫ్లైట్లు కొనుక్కున్నారు. అరే ప్రజలు మర్చిపోతారు అనుకుంటురా? మీరేమనుకుంటారు అంటే మళ్ళీ వచ్చేస్తారని. ఇక్కడ ఏంటంటే
కాంగ్రెస్ లో డెమోక్రసీ ఎక్కువ ఉంటది, దాన్ని అన్డ్యూ అడ్వాంటేజ్ మీరు తీసుకుంటారు. దట్స్ నాట్ రైట్. మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే మీ బొంద మీరు దవ్వుకుంటున్నట్టే.